చిత్తూరు జిల్లా కుప్పం ఐసీడీఎస్ కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్లు ముట్టడించారు. ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను విధుల నుండి తొలగించడంతో పాటు 65 మందికి వారం రోజుల జీతాలను కట్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఐసీడీఎస్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. తమపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఎం నేత వాడ గంగారాజు అంగన్వాడీ వర్కర్ల నిరసనకు మద్దతు తెలిపారు. అక్రమంగా వేధిస్తున్న సీడీపోను వెంటనే, వర్కర్లు అక్రమంగా వేధిస్తున్న కుప్పం సీడీపోను వెంటనే, అక్రమంగా వేధిస్తున్న సీడీపోను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్. వేతనాలు పెంచాలి. 2015 నుండి టీఏడీఏ ఇవ్వాలి. 2015 నుండి టీఏడీఏ ఇవ్వాలి. సిఐటియు జిందాబాద్. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. మినీ మెయిన్ వర్కర్ గా గుర్తించాలి. మినీ మెయిన్ వర్కర్ గా గుర్తించాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. వేధింపులు అరికట్టాలి. సీడీపోలు అంగన్వాడీ వర్కర్ల పైన వేధింపులు అరికట్టాలి. సీడీపో అంగన్వాడీ వర్కర్ల పైన వేధింపులు జిందాబాద్, జిందాబాద్, సిఐటియు జిందాబాద్. ఎఫ్ఆర్ఎస్ యాప్ వెంటనే రద్దు చేయాలి. ఎఫ్ఆర్ఎస్ సైకిల్ ర్యాలీ వచ్చింది సార్. అందుకని పక్కకు నిల్చుకొని దూరంగా నిల్చుకొని ఉంటే ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు ఏం చేశారంటే ఫోటో తీసేసి వైసీపీ నాయకులు పెట్టేశారు. వాళ్ళు సీడీపీ మేడం పెట్టి వీళ్ళు సైకిల్ ర్యాలీలో పాల్గొనింది అని అపోహ పెట్టి దాన్ని సస్పెండ్ చేయమని చెప్పారు సార్. మేడం నాకేం విషయం చెప్పుకుంటే ఆఫీస్కి రమ్మని చెప్పి పిలిచింది. వచ్చి నా పేరు ఎస్ వాణిశ్రీ, నేను రాష్ట్ర కోశాధికారి. ఈరోజు తెలియజేయడం ఏమనగా కుప్పంలోనే ఈ స్టేట్లో కూడా కుప్పం ప్రాజెక్ట్ అంటే నెంబర్ 1 ప్రాజెక్టుగా ఉండేది. ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళు పనిచేసుకునే ఇప్పట్లో ఈ సీడీపో వచ్చినప్పటి నుండి వేధింపులకు గురి చేస్తున్నారు. మొదటిది, వాళ్ళు ఎన్నోసార్లు సీడీపో గారిని మంచి సీడీపో అని చెప్పుకుంటూ ఉన్నా కూడా ఆమె పాములాగా వచ్చి ఈరోజు ఇద్దరు అంగన్వాడీ జిల్లా అధ్యక్షుడు గంగరాజు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. రాష్ట్రంలో లబ్ధిదారులకి నష్టం చేకూర్చే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగానే గత నెల 20వ తేదీన ప్రభుత్వానికి అధికారులకి రాతపూర్వకంగా ఇచ్చి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలో ఈ జిల్లాలో కుప్పం నుంచి కూడా 4 బస్సుల్లో వర్కర్లందరూ కూడా విజయవాడకు తరలి వెళ్లే సందర్భంలో మొత్తం ఇక్కడ ఉన్న సీడీపీఓ పోలీసులను ఉసుగొల్పి మార్గ మధ్యంలో పలమనేరులోను, గంగవరంలోను ఇతర చోట్ల ఈ బస్సులను ఆపి మన వర్కర్లందరూ కూడా అరెస్ట్ చేశారు. ఆ అరెస్టులకు నిరసనగా ఒక కుప్పంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే అరెస్టులకు నిరసనగా